అర్హులకు అందాల్సిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి పక్షపాతం రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి ఇస్తున్నామని, అనర్హులకు ఇస్తే రద్దు చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు కోటలు దుంకుతున్నాయని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు పోగానే దరఖాస్తు చూడంగానే మరి కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో నెంబర్లు కాంగ్రెస్ కార్యకర్తలే సభ్యులల్లా వాళ్ళు పోగానే మీరు ఏ పార్టీ మీద అని అడుగుతుండట. బీజేపీ, బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ అయితేనేమో పక్కకి పిలిచి అప్లికేషన్ సంతకం పెట్టి పంపిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళు కానీ పక్కకి ఈ పక్కకి పిలుస్తారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు, రైట్ సైడ్ వాళ్ళని పిలుస్తారు. ఏమన్నా ఇస్తావా అన్నా అని చెప్పి జేబులు తడుపుకొని అప్లికేషన్లు ఇచ్చి దరఖాస్తులు తీసుకునే పరిస్థితి ఇలా అధికారులది ఉన్నది. ఇలా మరి కాంగ్రెస్ దాంట్లో ఉన్న సభ్యులది ఉన్నది. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమంటాడు, ఆయన చాలా సిన్సియర్గా అధికారులు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి రోజు డబ్బ కొడతాడు. ఆయన ఏ జిల్లాలో అయినా మా ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కొడతాడు తప్ప ఆ ఇందిరమ్మ గురించి మరి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా సరిగా అవగాహన లేదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడేది. మరి దీన్ని ఇంకా ముందుకు పోతే ఇంకా ఇది డేంజర్ జోన్లోకి పోతుంది. మరి దాంట్లో కూడా ఎవరైనా పునాది తీసుకుంటే నీది ఎంత పొడవు ఉన్నది, ఎంత అడ్డం ఉన్నది, 600 కట్టాలి, ఇంతనే పొడవు ఉండాలి, ఇంతనే అడ్డం ఉండాలని చెప్పి దాని మీద కూడా బ్లాక్మెయిల్ చేసి మరి దాని మీద కూడా డబ్బులు లాగుతున్నారు. ఇది నేను చెప్పేది జగమెరిగిన సత్యం. అన్ని గ్రామాలలో మా నియోజకవర్గమే కాదు పక్క నియోజకవర్గాలలో కూడా మరి సమస్యలు ఉన్నాయి. దీని మీద తొందరనే ఒక కమిటీ వేసి మంత్రి గారు చాలా పెద్ద డైలాగులు కొడతాడు కదా, మరి దీని మీద కమిటీ చేసి ఏం జరుగుతుందో అని చెప్పి పరిశీలించాల్సిందిగా నేను మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక విషయం, మరి భూభారతి అని మాట్లాడుతుండ్రు. ఆ భూభారతి అనేది మరి రైతులకు తెలియదు, అవగాహన సదస్సులు లేదు. ఏ మండలంలో కలెక్టర్ ఎప్పుడు వస్తుండో, ఆర్డీఓ ఎప్పుడు వస్తుండో, ఎంఆర్ఓ ఎప్పుడు వస్తుండో, ఎవరిని పిలిపించుకుంటుండో, కాంగ్రెస్ కార్యకర్తలు పిలిపించుకుంటుండో భూభారతి గురించి షాంపిల్గా 2-3 మీటింగులు పెడుతున్నాడు, చేతులు దులుపుకొని పోతున్నారు. కనీసం ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం లేదు భూభారతిలో. ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఇప్పుడు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం కానీ ఏదన్నా ఒక ప్రోటోకాల్ ప్రకారం భూభారతి మీటింగ్ పెడితే మేము వ్యతిరేకించట్లేదు. భూభారతిని ఎప్పుడు కూడా మేము కూడా దాంట్లో ఏమన్నా లొసుగులు ఉన్నా మంచిగా మంచిగా చెప్తాం, చెడ్డగా చెడ్డగా చెప్తాం. మరి భూభారతి కూడా మరి గౌరవ మంత్రి గారిది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిదే. మరి ఈ ఇందిరమ్మ ఇళ్ళది కూడా మరి ఆయన శాఖనే. ఈ రెండింటి మీద కూడా పూర్తి స్థాయిలో మరి అసలు దాని గైడ్ లైన్స్ ఏంది, భూభారతి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు, మరి గతంలో ఉన్న ధరణికి దీనికి తేడా ఏంది, ఇవన్నీ కూడా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మాకు తెలియదు సార్, మా గైడ్ లైన్స్ రాలేదు అంటుండ్రు. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మరి ఇంకా మా గైడ్ లైన్స్ రాలేదు, మాకు దాని గురించి తెలియదు, దరఖాస్తులు తీసుకోమంటున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎన్ని బిల్లు ఇస్తారు, ఎప్పుడు ఏ టైంలో ఎంత బిల్లు ఇస్తారని చెప్పి ఈరోజు పాపం గరీబులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆడికి పోయి కొందరు బ్రోకర్లు ఏం చేసి నువ్వు ఆల్రెడీ కట్టినావు కదా దానికి రాదుపో అని చెప్పి వాళ్ళని బెదిరియడము, నువ్వు కట్టుకో పాత దానికి బిల్లు ఇప్పిస్తా అని ఓడి రావడము, నీ పొడుగు ఉన్నది ఇంకా పొట్టిగా కట్టాలి దాన్ని గులగొట్టి ఒక రూమ్ గులగొడితే నీకు బిల్లు వస్తుందని ఇంకోరు చెప్పడం. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇలా ప్రజలు, పేదవాళ్ళు పాపం ఇందిరమ్మ ఇండ్ల గురించి చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ పోయే వరకు వాళ్ళకు పూర్తి స్థాయిలో మరి అవగాహన కల్పించాలి. అధికారులు పోవాలి, ఫీల్డ్ మీదకి పోవాలి, ఒక మోడల్ హౌస్ కట్టాలి. మరి వాళ్ళు ఎవరో లబ్ధిదారులు ఉంటే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు పర్సనల్గా వాళ్ళకు ఈ విధంగా ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు, దీని సిస్టమ్ గిట్లు ఉంటుంది అని చెప్పే నాదుడు లేడు. కనీసం ఆ సబ్జెక్టు మరి ప్రజలు అయితే ఇందిరమ్మ దరఖాస్తులు పెట్టుకుర్రో వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పిలిచి మీరు దాన్ని అవగాహన కల్పించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వంను రిక్వెస్ట్ చేస్తున్నాను.